వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా నస్పూర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో నస్పూర్ తెలంగాణ భవన్లో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో క్రియాశీలకంగా పనిచేశారని అన్నారు. నేడు తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయంటే అది కేసీఆర్ కృషి అన్నారు. అనంతరం సంబరాలు జరిపారు. జన్మదినాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రం ఏదైతే తెలంగాణ భవన్ లో ఘనంగా ఇలా ఏర్పాటు చేసుకుంటుంది. కేటీ రామారావు గారు తండ్రికి దగ్గర తనయుడిగా తాను 10 సంవత్సరాలు మంత్రిగా, ఐటీ మినిస్టర్గా, పురపాలక సంఘ మంత్రిగా తాను పదవి చేపట్టిన తర్వాత తనకున్న మేధాశక్తి, తనకున్న అనుభవంతో దేశ విదేశాల్లో తనకున్న వాగ్దాటితోటి దేశం ఏ రకంగా ముందు పోవాలి, యువతకు ఏ రకంగా ముందు పోవాలి, ఏ రకంగా పరిశ్రమ నెలకొల్పాలి, ఆ పరిశ్రమలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు దొరకాలి అనే తనకున్న మేధాశక్తిని దేశానికే గర్వకారణం తెచ్చిన మౌనత వ్యక్తి మన కేటీ రామారావు గారు. తాను ఐటీ మంత్రిగా ఎన్నో దేశాలు ఒప్పించి మెప్పించి అధిక పెట్టుబడులు రాబట్టి 20,000 పరిశ్రమలు తీసుకొచ్చి ప్రైవేటు పరంగా 24 లక్షల మందికి హైదరాబాద్ నడిపట్టులో ఉద్యోగాలు దొరికినాయంటే దానికి కేటీఆర్ కారణం. ఒకవేళ ఆనాడు 2014లో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాకపోతే, కేటీఆర్ లాంటి వ్యక్తి ఐటీ మినిస్టర్ కాకపోతే ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందరో యువత, ఎందరో ఇంజనీర్లు, ఎందరో రోడ్డు మీద తిరిగే వాళ్ళు, ఉద్యోగాలు దొరకక ఎంతో బాధపడే వాళ్ళు ఇలా 24 లక్షల మందికి 10 సంవత్సరాల కాలంలో ఉద్యోగాలు దొరికినాయంటే ఇలా భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి కేటీ రామారావు అని చెప్పక తప్ప. ముక్కోటి దేవతల ఆశీస్సులు ఉండాలి. అదేవిధంగా కేటీ రామారావు గారు నిండుగా 100 ఏళ్లు బతికే దిశగా ముక్కోటి దేవతల ఆశీస్సులను కోరుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నస్పూరు జిల్లా పార్టీ కార్యాలయంలో వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. గౌరవ శ్రీ మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారి ఆధ్వర్యంలో ఈనాడు కేటీఆర్ గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇస్తూ అదేవిధంగా ఈ రాష్ట్రానికి మరెన్నో సేవలు చేయాలని, వారు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని బావురావుపేట గ్రామంలో నూతన బోర్వెల్ ను కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. బావురావుపేట గ్రామంలో గ్రామస్తులు నీటి ఎద్దడి ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి సిఎస్ఆర్ నిధులతో నూతన బోర్ వేయించారు. నీటి ఎద్దడిని తీర్చిన మంత్రి వివేక్ వెంకటస్వామికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం వర్ధిల్లాలి. వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం వర్ధిల్లాలి. వంశీ కృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎంపీ వంశీ కృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఎంపీ వంశీ కృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బావురావుపేట గ్రామంలో
నూతనంగా నిర్మించిన బోర్ను శాంక్షన్ వివేక్ వెంకటస్వామి గారు CSR నిధుల నుంచి శాంక్షన్ చేయించి ఇక్కడ బోరు వేయడం జరిగింది. ఎస్సీ కాలనీలో చాలా రోజుల నుంచి కష్టపడుతూ పాపం వాళ్ళు అందరు ఎస్సీ జాతికి చెందిన వాళ్ళు అందరు బీద ప్రజలు నీళ్ళ కొరకు చాలా కష్టపడుతూ ఉండరు. దాన్ని వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకుపోవడంతో ప్రత్యేకంగా 1,25,000 నిధులతోటి ఇక్కడ బోరు వేసి నీళ్లు జనాలకు అందించిన గొప్ప మహనీయుడు మా డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు. అదేవిధంగా బావరావుపేట గ్రామంలో ఇంతవరకు ఈజీఎస్ నిధుల నుంచి 15 లక్షల రూపాయలు ఈజీఎస్ నిధుల నుంచి రోడ్లు వేయించడం జరిగింది. 8 లక్షల రూపాయలతోటి స్కూలు కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరిగింది. అదే కాకుండా మొన్న CSR నిధుల నుంచి 10 లక్షల రూపాయలతోటి CC రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. అదే కాకుండా BT రోడ్ మన హైవే రోడ్ నుంచి విలేజ్ ఎంట్రన్స్ వరకు అంటే స్కూల్ బిల్డింగ్ వరకు 1,04,00,000తోటి డాంబర్ రోడ్ నిర్మించిన గొప్ప మహనీయుడు మా డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు. ఆయనకు ఈ ఊరి తరపున గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై వివేక్ వెంకటస్వామి గారు, జై వివేక్ వెంకటస్వామి గారు, జై MP కృష్ణ, జై MP వంశీకృష్ణ గారు, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మిస్టేక్ కావడం జరిగింది. అయితే ఈ డాంబర్ రోడ్డుతో సహా ఇంకొకటి కూడా ఈ గుండాపల్లె రోడ్డు దగ్గర నుంచి కత్తర్సాల విలేజ్ వరకు డాంబర్ రోడ్డు కొరకు ఎస్టిమేట్ పంపడం జరిగింది. అది కూడా త్వరలో శాంక్షన్ అవుతుంది. అది కాకుండా ఈ బోరుతో సహా 2 బోర్లు ఇంతవరకు వేయించడం జరిగింది. కోయగూడెంలో ఒకటి, ఇక్కడ ఒకటి. ఇంకా రాజ్కుమార్ శ్రీను వీళ్ళందరూ కలిసి ఇంకా కొన్ని ఎస్టిమేట్ ఇచ్చిండు. అతి త్వరలో ఆ ఎస్టిమేట్ కూడా శాంక్షన్ చేయించి ఈ ఊరికి బురద లేకుండా చేసే బాధ్యత మా డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారిది. ఆయన మాట ఇచ్చిండు. 100% మాట ప్రకారంగా మాట నిలబెట్టుకునే గొప్ప వ్యక్తి మా డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు. జై కాంగ్రెస్. అదే కాకుండా శ్మశాన వాటిక కూడా ప్రతి విలేజ్లో మన చెన్నూరు మండలంలో ప్రతి గ్రామానికి అన్నిటికీ కంకర్ రోడ్లు కానీ BT రోడ్లు కానీ ఎస్టిమేట్ చేసి పంపడం జరిగింది. త్వరలో మన చెన్నూరు మండలంలో ప్రతి గ్రామానికి శ్మశాన వాటిక రోడ్లు కూడా నిర్మించడం జరుగుతుంది. అన్ని ఎస్టిమేట్లు పంపించారు. దాన్ని అతి త్వరలో స్టార్ట్ చేస్తారని తెలుపుకుంటున్నాను. జై కాంగ్రెస్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి వివేక్ వెంకటస్వామి మంత్రి గారు మాకు చేసిన నిధులు, మా ఎస్సీ వాడల బోరు కానీ, మాకు కరెంటు బిల్లులు మాకు కానీ, మాకు గ్యాస్ బిల్లులు మాకు కానీ, మాకు డ్రైనేజీలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ అన్నీ సక్రమంగా జరిగినాయి. ఇంకా గత ప్రభుత్వంలో మాకు ఏం అడిగినా కానీ మా ఎస్సీ వాడల్లో కానీ బీసీ వాడల్లో కానీ ఒక పని కూడా జరగలేదు. మాకు చంద్రుడికి పోవడానికి చాలా ఇబ్బంది ఉండేది. వర్షాకాలం వస్తే ఈ వర్షాకాలం నుండి అక్కడికి పోవాలంటే పెద్ద బురద పూసుకొని పోయేది. మా డాక్టర్ వెంకటస్వామి గారు వివేక్ వెంకటస్వామి గారు చేసిన సహాయానికి మేము జీవితాంతం కూడా మరవము. మా గౌరవపేట ప్రజలు మాకు 1,04,00,000తోటి డాంబర్ రోడ్డు నిర్మించడం జరిగింది. కోయగూడెం ఇట్లనే వాటర్ సమస్యలు ఉంటే కోయగూడెం బోరు వేయడం జరిగింది. మా ఎస్సీ వాడకు మా స్థానిక మా MP గారు కానీ, MLA గారు కానీ, మాకు ఇక్కడున్న లోకల్ లీడర్ కానీ, హిమంత్ రెడ్డి గారు, తాడిసింగ్ గారు వీళ్ళందరం కలిసి సార్ని అడగగానే మాకు బోర్ వేసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మాకు ఎస్సీ వాడలో ఇంకొక 2 పనులు నిర్వహిస్తే జన్మలో కూడా మా వివేక్ వెంకటస్వామి గారి పేరు దాల్చుకుంటూనే ఉంటాము. మాకు ఈ వాడకు డ్రైనేజ్ ఒకటి కావాలి సార్, మాకు చేయాలని కోరుతూ. బావరావుపేట అయితే ఇప్పటికీ కాంగ్రెస్ వచ్చిన కాడికి పేదలకు సన్నబియ్యం కానీ, మా ఇళ్ళల్లో ఎస్సీ వాడలో ఈ వరకు సన్నబియ్యం తిన్నోళ్ళు లేక కూడా ఉండేది. ఎప్పుడైనా కొనుక్కుంటే పండుగకో పబానికో కొనుక్కున్నారు. ఇప్పుడు మాత్రం మాకు ఆ 3 నెలల బియ్యం ఒకటిసారి ఇచ్చి 1 నెల రోజులు 2 నెలలు మా ఎస్సీ ప్రజలు మంచిగా పండుగ చేసుకుంటారు. ఎల్లకాలం ఇట్లనే మాకు సన్నబియ్యం కావాలని కోరుతూ జై వెంకటస్వామి, జై వివేక్ వెంకటస్వామి మంత్రి గారికి ధన్యవాదాలు. జై కాంగ్రెస్. కాంగ్రెస్ రావచ్చు వచ్చిన వాళ్ళే మా బోర్ వచ్చింది.
ఇన్ని సంవత్సరాల నుండి మాకు నీళ్ళు లేకుండా లేకుండే వాడ ఈడ పట్టుకొని తిప్పలు పడుకుంటా బ్రతుకుతున్నాము. వివేక్ సార్ దయ వల్ల మాకు బోర్. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మందమారి మనోవికాస్ స్కూల్లో కేక్ కట్ చేసి స్వీట్స్, పండ్లు, నోట్బుక్స్ ను బీఆర్ఎస్ నాయకులు పంపిణీ చేశారు. మందమారి మండలం మందమారి పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల అభిమానులు, అదేవిధంగా టీబీజీకేఎస్ నాయకులు అందరి సమక్షంలో ఈరోజు మన తెలంగాణ యువకెరీటం, మన తెలంగాణ అన్న, ఏదైతే మన తెలంగాణ బాపు కేసీఆర్ గారు అంటామో, తెలంగాణకి ఆ బాపు మనకు ఒక అన్ననిచ్చిండు. అన్ననే కేటీఆర్ గారు. ఆ కేటీఆర్ గారి ఒక బర్త్డేని ఈరోజు మనందరం సమక్షంలో జరుపుకోవడం నిజంగా మా అందరి అదృష్టంగా మేము భావిస్తూ, అదేవిధంగా పట్టణ నాయకులు, కార్యకర్తలు మనోవికాస్ స్కూల్లో ఈ బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలని వారి యొక్క ఆలోచనకి నేను ప్రత్యేకంగా వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి పిల్లలకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు అందరూ కూడా తోడుంటారని, ప్రతి ఒక్కరి నాయకుని బర్త్డే కూడా ఇదే విధంగా ఇలాంటి స్కూల్స్లో జరుపుకుంటే ఆ పిల్లలకి మనవంతుగా ఎంతో అంత చేయూతనిచ్చిన వాళ్ళం అవుతామని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రానున్న రోజుల్లో కేటీఆర్ గారి నాయకత్వం రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా అవసరం ఉందని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు నమ్మి ఎక్కడ సదస్సు జరిగినా కూడా తన మేధస్సుకి వందనాలు తెలియజేసుకుంటూ ప్రతి సదస్సులో కూడా కేటీ రామారావు గారిని పిలవడం నిజంగా తెలంగాణ బిడ్డలుగా మనందరం గర్వించాల్సిన విషయం. అదేవిధంగా కేటీఆర్ గారు మనందరి ఆయుష్ పోసుకొని ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే దాంట్లో ప్రధాన పాత్ర పోషించాలని, ఖచ్చితంగా కేటీఆర్ అన్న మీ వెంట మేమందరం ఉన్నాము, ఏ కార్యక్రమానికి పిలిపించినా కరెక్ట్ 100% చెన్నూరు నియోజకవర్గంలో ప్రతి నాయకుడు, కార్యకర్త ముందుంటారని తెలియజేసుకుంటూ, మీ యొక్క జన్మదినాన మరొక్కసారి చెన్నూరు నియోజకవర్గ యావత్ ప్రజల తరఫున మీకు అందరికి మా అందరి తరఫున మీకు మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి దశ దిశ నిర్మించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తనయుడు శ్రీ కేటీ రామారావు గారి బర్త్డే సందర్భంగా వాళ్ళ పట్టణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిలో నిలపడంలో కేటీఆర్ గారి పాత్ర చాలా గొప్పది. వాళ్ళ హైదరాబాదు గచ్చిబౌలి మైండ్ స్పేస్ సత్వ నాలెడ్జ్ పార్కులను చూస్తే వాళ్ళ డల్లాస్ లాంటి స్టేట్లో లేని విధంగా, అమెరికా రాష్ట్రంలో డల్లాస్లో లేని విధంగా వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడంలో కేటీఆర్ గారి పాత్ర చాలా గొప్పది. వాళ్ళ కేటీఆర్ గారు ప్రతిపక్షంలో అసెంబ్లీలో కానీ వాళ్ళ ప్రజలను గెలవడంలో కానీ వాళ్ళ తెలంగాణ భవన్ను ఒక జనతా గ్యారేజ్గా మార్చి తెలంగాణ ప్రజలకు అనేకమైన సమస్యలు పరిష్కరించడంలో ఇటు అన్ని విషయాలలో హైదరాబాద్ బాధితులకు కానీ, కొడంగల్ బాధితులకు కానీ, వాళ్ళ ఎవరి విద్యార్థి మీద దాడులు జరిగినా కానీ, అక్రమ కేసులు పెట్టినా కానీ ప్రజల పక్షాన నిలిసే కేటీఆర్ గారు భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని
ఈ తెలంగాణ యువతకు మార్గదర్శనం నిర్మించాలని మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారి యొక్క 49వ జన్మదినాన్ని పురస్కరించుకొని మందమర్లో ఉన్నటువంటి మనోవికాస్ స్కూల్ నందు పిల్లల సమక్షంలో వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. ఏదైతే తెలంగాణకే ఈ దేశానికే యువతకు ఆదర్శంగా ఉన్నటువంటి మన కేటీఆర్ గారు అనేకమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి తను చేసినటువంటి పోరాటాన్ని ప్రజలకు యువతకు స్ఫూర్తినిచ్చినటువంటిది కేటీఆర్ గారు. అటువంటి కేటీఆర్ గారి యొక్క జన్మదినాన్ని ఈరోజు మేమందరము మందమరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఏదైతే తెలంగాణ సాధించిన తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి యొక్క తనయుడైనటువంటి కేటీఆర్ గారు ఐటీ మంత్రిగాను పురపాలక శాఖ మంత్రి వాళ్ళుగాను బాధ్యతలు చేపట్టి ఈ తెలంగాణను ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నింటినీ కూడా దేశానికే ఆదర్శంగా అనేకమైనటువంటి అవార్డులను తీసుకొచ్చినటువంటి తన నాయకత్వంలో దేశానికి అనేకమైనటువంటి అవార్డులు తీసుకొచ్చినటువంటిది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇవాళ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాన్ని కూడా ఇవాళ ఒక వెలిగిందంటే కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో తన మంత్రిత్వ శాఖ నాయకత్వంలో బెంగళూరును తలదన్నే విధంగా హైదరాబాద్ను ఐటీలో ఇవాళ అభివృద్ధి చేసిందంటే కేటీఆర్ యొక్క పరిపాలన దక్షతకు నిదర్శనం అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాం. ఇవాళ కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఐటీలో దాదాపు 20 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలను ఇవాళ కల్పించి దేశానికే ఆదర్శంగా నిలిపినటువంటి వ్యక్తి. ఇవాళ ఏదైతే కేంద్ర మంత్రి అయినటువంటి మంత్రులు ఇవాళ తెలంగాణకే పరిమితం కావద్దు, మీరు దేశానికి రావాలని చెప్పేసి దేశంలో ఇవాళ మంత్రి బాధ్యతలు చేపట్టాలని ఆనాడు పీయూష్ గోయల్ గారు కొనియాడారంటే తను ఇవాళ ఏ విధంగా తన శాఖను అభివృద్ధి చేసిందనే దానికి నిదర్శనం అని చెప్పి ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ అభివృద్ధి కాదు కదా, తిరోగామి పదంలో ఇవాళ నడుస్తూ ఉన్నది. అనేకమైనటువంటి శాఖలు అభివృద్ధి పదంలో నడుస్తే ఇవాళ కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి ఇవాళ పరిపాలన దక్షతకు ఇవాళ లేకుండా పోయిందంటే ఇవాళ ప్రజలందరూ అరఘోషం పడుతున్నారంటే దానికి ఇవాళ కాంగ్రెస్ యొక్క అసమర్థత పాలనకు నిదర్శనం అని చెప్పి ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ పిల్లలకు నోట్బుక్స్, పెన్నులు, ఇవాళ ఇంకొకటి కేసీఆర్ గారి మానస పుత్రిక అయినటువంటి వనో వృక్షాన్ని ఇవాళ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా చెట్టు నాటి వాళ్ళ ఫలాల చెట్టులను ఇవాళ ఈ మనో వికాస్ పిల్లలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈడ చెట్టు కూడా నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రధాన రహదారిపై ప్రమాదం సంభవించింది. చెన్నూరు వైపు వస్తున్న కారు పద్మనగర్ వైపు వెళ్తున్న ఆటోని ఢీకొనడంతో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుల్ని 108 వాహనంలో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ఉన్నారండి తిరిగిందా తినలేదు అక్కడ వాళ్ళ అమ్మ ఎక్కువ మీరు సైడ్
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్సా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై రీసర్వే నిర్వహించడానికి వచ్చిన ఎంపీడీఓను గ్రామస్తులు నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యుల ప్రమేయం లేకుండా లిస్టు ప్రిపేర్ చేశారని గ్రామస్తులు ఆరోపించారు. స్థానికేతరుల ప్రమేయంతో అసలైన లబ్ధిదారులకి అన్యాయం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. ప్రజల సమక్షంలో పేదవారికి న్యాయం జరిగేలా ప్రభుత్వ పథకాలు అమలు జరగాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఎంపీడీఓని గ్రామస్తులు హెచ్చరించారు. ఈ సందర్భంగా వాస్తవంగా ఫస్ట్ జెన్యూన్గా లిస్టు తయారు చేసి పంపడం జరిగింది. జెన్యూన్గా సర్వే జరిగింది. తర్వాత ఏమైందో నాకు తెలియదు. ఆ లిస్ట్ అంతా మార్చి వేరే లిస్ట్ వచ్చింది. కానీ దానికి ఇందిరమ్మ కమిటీ చైర్మన్ అని చెప్పేసి నన్ను బాధ్యులను చేసి రకరకాలుగా అందరూ నన్ను ఊరందరూ తిట్టే విధంగా, అందరూ నా మీద ఫైల్ అయ్యే విధంగా నాకు చెట్టు అటువంటి క్రియేషన్ ఇక్కడ ఉండదండి. కాబట్టి నిజమైన అర్హులకి ఇల్లు దక్కాలనేటువంటి ప్రభుత్వం యొక్క సదుద్దేశం సంపూర్ణంగా నెరవేరాలనేటువంటి ఉద్దేశంతోనే దీనికోసం ఇంతవార కాలం ఫైట్ చేసిన. వాస్తవంగా వచ్చిన వాళ్లకు నేను ఎవరికి ఆపమని నేను ఖచ్చితంగా ఆపాలని ఎవరికి చెప్పలేదు. కాకపోతే నిబంధనల గైడ్లైన్స్ని పాటించి ఈ 385 ఏవైతే ఉన్నాయో అందులో 27 మందిని మీకు నచ్చిన వాళ్ళని మీరు స్వేచ్ఛగా చేసుకోండి, మీరు ఇవ్వండి, మాకు ఎలాంటి అభ్యంతరం అని లేదని నేను చెప్పిన. కానీ అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసర్ల తరఫు నుంచి కూడా, గవర్నమెంట్ చేయవలసినటువంటి ఆఫీసర్ల తరఫు నుంచి కూడా అలాంటి పారదర్శకంగా జరగలేదు. కొన్ని అవకతవకలు జరిగినాయి. వాళ్ళకు తెలిసి జరిగినా తెలియక జరిగినా ఎలా జరిగిందా నాకు సంబంధం లేదు. నా ప్రమేయం వల్ల ఏం లేదు. నేను ఎవరి తీసిమని కానీ ఎవరి ఉంచమని కానీ నేను ఏ విషయంలో నేను నా ప్రతిపాదన అంతా ఫస్ట్ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే మాట. ఈ 385 నెలల్లో మీకు కావలసినటువంటి ఎలిజిబుల్ ఎవరైతే ఉందో కింది నుంచి పై వరకు 27 మందిని మీకు టూరిస్టులో కూడినటువంటి వాళ్లకు మీ గైడ్లైన్స్ నిబంధనలకు లోబడి ఆ 27 మందిని మీరు 385 మందిలో సెలెక్ట్ చేసుకోమని చెప్పిన. అదే మాట నేను చెప్పిన మేడంకు. తర్వాత ఈ గొడవంతా మళ్ళీ పై తెర మీదకి వచ్చేంతవరకు కూడా నేను కనీసం నేను ప్రత్యక్షంగా మేడం గారు ఇక్కడ ఉన్నారు, ప్రత్యేక అధికారి గారు కూడా ఇక్కడ ఉన్నారు. నేను ఎవరికి ఫోన్ కానీ ఏం జరుగుతుందని కానీ ఇళ్ళ విషయం కానీ నేను ఎలాంటిది ఎవరికి ఫోన్ కూడా నేను చేయలేదు. ఎవరైనా మీకు అభ్యంతరం ఉంటే కాల్ లిస్టు మీరు చెక్ చేసుకోవచ్చు. నా సెల్ ఫోన్ నేను మీకు ఇస్తాను. మీరు కాల్ లిస్టు కూడా ఇలా ఫోన్లో ట్రాన్సాక్షన్ ఏమైనా మాట్లాడి వచ్చిందని పోయిందని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నేను అంత జెన్యూన్గా ఉన్న వాస్తవంగా ఉన్నా. ఇప్పుడు కూడా నేను అనేది అంటే మీరు రాసే రిపోర్టు మీద ఆధారపడి ఉంటుంది సార్. ఈ 27 మంది క్యాన్సర్ అయినా పర్వాలేదు. కానీ మళ్ళొచ్చే 27 మంది మాత్రము ఎవరు ఏలు పెట్టకుండా ఉండే విధంగా మీరు ఇళ్ళ లిస్టు పంపాలనేది ఈ అందరం మీకు మేము అప్పీల్ చేస్తున్నాం సార్. ఇళ్ళకింటే ఏమన్నా మళ్ళా ఏదైనా మీరు మంత్రి గారి పేరు చెప్పి నేను పంపుతాను మంత్రి గారు ఇష్టమని మీరు ఆలమే తోచడం కాదు. మీరు పంపే రిపోర్ట్ ఆధారంగానే వాళ్ళు జెన్యూనా కాదని వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీ మీద నమ్మకం. కాబట్టి మీరే నమ్మకంగా జెన్యూన్గా పారదర్శకంగా మీరు చేయాలని ఈ అందరి ముందరం మీకు మేము చేతులొచ్చి నమస్కరిస్తూ మీకు చెప్తున్నాను సార్. ఇందులో నా గ్రామ ప్రజలకు అందరికీ చెప్తున్నా. ఇందులో నేను ఇందిరమ్మ కమిటీ చైర్మన్గా అందరి తిట్లు తిన్నా, అవమానాలు తిన్నా, ఎన్నో రకాలుగా నేను మెంటల్గా నేను పెరాలసిస్ వచ్చిన కూడా నేను ఎంతో ఫ్రెష్ అయినా. అవి కూడా నేను ఏకనాడు తప్పు చేయలేదు. కానీ తప్పు ఉద్దేశపూర్వకంగా చేసి నా మీద నెట్టాలని మరి ఎవరు చేసినా ఏం చేసినా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటే వాళ్ళకి మంచిది. నేను అప్పుడన్నది ఇప్పుడన్నది ఒకటే మాట. కాబట్టి మీరందరూ కూడా నన్ను అర్థం చేసుకుంటారని, భవిష్యత్తులో కూడా ఏదైనా అవకాశం ఉంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించింది ఏదైనా ఉంటే ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 100% దాన్ని మీ అందరూ చెప్తాం. ఎవరైనా కూడా ఆకలి కావాలంటే ఎవరు పెట్టాలి. మీకు ఆకలి అయితే మీరు గుంజుకోవాలి, మీకు అవసరం మీరు తీసుకోవాలి. ఇది ఈ సూత్రాలు మీ గ్రామ ప్రజలందరూ నేర్చుకోవాలి. నేను పెట్టడు ఎవడో పెట్టడు ఎవడు పెట్టడు. కాకపోతే అక్కడ అపనంగా ఉంటే ఎవడైనా తింటాడు. కాబట్టి నీకు ఆకలి అయినప్పుడు, నీకు అవసరం ఉన్నప్పుడు, నీకు కావాల్సినది నువ్వే తీసుకోవాలి. ఈ విధంగా ప్రజలందరూ మోటివేషన్ కావాలి. మీరందరూ ముందుకు రావచ్చి మీ అక్కడ మీరు అడగాలి. ఇది సంగతి మీకు ఎవడు ఎప్పుడూ ఎవడు ఉండడు. ధన్యవాదాలు. అదే పరిపాలన వద్దు మనకు. సిరిసకు మన సిరిస ప్రజలకు ఏం కావాలి, మనం ఏం చేయాలని సిరిసలో నిర్ణయం చేయాలి. కానీ చెన్నూరు పోయో మంచాలకు పోయో నిర్ణయం చేసుడు కాదు. ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులే ప్రమేయం లేకుండా లిస్టు తయారైంది. మరి ఎట్లా లిస్టు తయారైతుంది? అట్లా తయారు కావద్దు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళకు సాధక బాధలు తెలుస్తాయి. లోకల్గా ఉన్న వాళ్ళకు ఎవడు పేదోడు కాదు, ఎవడు ఎట్లా స్థితిగతులు ఏదైనా తెలుస్తుంది. చెన్నూరులో ఉన్న వాళ్ళకు, మంచాల్లో ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న తెలియదు కదా. మరి దయచేసి ఇక ముందు కూడా ఇలాంటి పద్ధతి వద్దు. ఏది జరిగినా ప్రజల సమక్షంలో పేదవాడికి న్యాయం జరిగేటట్టుగా
ప్రభుత్వ పథకాలు అమలు జరగాలి, లేదంటే ఇలాంటి సమస్యలు మున్ముందు కూడా ఇంకా పునరావృతమని అయితే అని చెప్పి ఈ సందర్భంగా ఎంపీడీఓ గారికి అయితే మేము చెప్తా ఉన్నాం. మీరు ఒక ఆఫీసర్గా, ఇప్పుడు ఇందిరమ్మ కమిటీ వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళ ఆఫీసర్లు కాదు, వాళ్ళకు పార్టీ తరఫున నియమించుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి. రేపు సర్పంచులు ఎంపీటీసీలు వస్తే ఆ వ్యవస్థ ఉంటుందో మాకు తెలియదు. అప్పుడు సర్పంచ్ ఎంపీటీసీని అడుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మేము ఆఫీసర్లనే అడుగుతాం. మేము ఏది అడిగినా కూడా ఎంపీడీఓ గారిని, పంచాయత్ సెక్రటరీ గారిని, స్పెషల్ ఆఫీసర్ గారిని వీళ్ళని అడుగుతాం తప్ప ఏ లీడర్ని ఎవరిని మేము అడగడానికి లేదు. ఇంకా మన మినిస్టర్ గారు, ఎమ్మెల్యే మినిస్టర్ గారు చొరవ తీసుకొని ఆపిండు, సంతోషం. ముందు కూడా మళ్ళీ ఎంక్వైరీ చేయించి రీఎంక్వైరీ ఇప్పుడు సార్ వచ్చిర్రు, జెన్యున్గా రిపోర్ట్ ఇస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. లేని పక్షంలో వేరే మళ్ళీ కూడా అటు ఇటు జరిగితే మా ఆందోళన, మా ప్రతిఘటన ఎప్పటికి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బర్త్డే వేడుకలు ఘనంగా జరిపారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని కేక్ కట్ చేసి అనంతరం కాల్ టాక్స్ లోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you, KTR. Happy birthday to you. Happy birthday to you. మన ఫోన్ పనిచేస్తలేదండి. సుదర్శన్ रामचंद्र भगवान की जय। हर नमः पार्वती पते हर हर श्याम सदोषिकाया अरे ब्राह्मणेभ्यो वेद विभ्यो दिवे दिवे देवता एव देवता
అందరికి ఇచ్చేయండి. తెలంగాణ మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బెల్లంపల్లిలో, అట్లాగే బెల్లంపల్లి నియోజకవర్గంలో అన్ని మండలాలలో, టౌన్లో ఈరోజు పెద్ద ఎత్తున మరి జన్మదిన కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో ఈరోజు క్యాంప్ ఆఫీస్లో ఈ బెల్లంపల్లి టౌన్ అధ్యక్షులు, అట్లాగే మాజీ వైస్ చైర్మన్ గారు, అట్లాగే మాజీ ఎంపీపీ సుభాష్రావు గారు, ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, అట్లాగే మాజీ కౌన్సిలర్స్, మరి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున మరి జన్మదిన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కాగానే మరి ఇక్కడ దేవాలయంలో, హనుమాన్ దేవాలయంలో మరి పూజలు నిర్వహించి వారు ఆరోగ్యంగా ఉండాలని, ఆయురారోగ్యాలతోని ఇంకా ఎన్నో పదవులు అనుభవించాలని, మరి వారు రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రిగా కావాలని మనస్ఫూర్తిగా మరి మేమందరం కోరుకుంటూ, ఆ భగవంతుడు నిండుగా దీవెనలు ఇవ్వాలని చెప్పేసి మరి కోరుకుంటూ, అట్లాగే మరి గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కూడా ఉంది. దయచేసి అందరు కార్యకర్తలు కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుతూ జై తెలంగాణ, జై తెలంగాణ. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్కారం.